అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ముందుగా నిలవే ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ కి విచ్చేసిన మీడియా వారికి అండ్ లైవ్ చూస్తున్న ప్రేక్షకులకి టు ద హోల్ టీమ్ ఆఫ్ నిలవే హార్టియస్ట్ వెల్కమ్. ముందుగా మా లెజెండరీ సింగర్ సునీత గారికి సాదర స్వాగతం పలికేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఇక్కడ కలవడం. అలా దొంగగా మిమ్మల్ని ఫాలో అవుతుంటాం. మేడం ఏ కలర్ చీరలు ఎలా కడతారు ఏ టైంలో అని. సో గుడ్ టు సీ యూ మ్యామ్. చాలా పాజిటివ్ వైబ్ వస్తూ ఉంటుంది మీ పాటలు విన్నా, మిమ్మల్ని చూసినా సరే. అండ్ మా వెరీ ఓన్ లైక్ ఫ్యామిలీ ప్రవీణ కడియాల గారికి అండ్ మా అనిల్ కడియాల గారికి సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. సో నాకు తెలిసి టీవీలో వారికి వారే సాటి వారికి లేరు ఎవరు పోటీ జ్ఞాపిక ప్రొడక్షన్స్ ద్వారా ఎన్నో అద్భుతమైన ప్రోగ్రాంలు అందిస్తూ వస్తూ ఉన్నారు. సో ఇవాళ చీఫ్ గెస్ట్గా విచ్చేసినందుకు మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, సో నిలవే ఏ మ్యాజికల్ లవ్ స్టోరీ. సో ఈ పాటికే రిలీజ్ అయిన టీజర్కి, పాటలకి, ట్రైలర్కి ప్రేక్షకుల నుంచి ఎంత మంచి స్పందన అందించారో మేము చూస్తూనే వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ టువర్డ్స్ నిలవే. సో ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక అద్భుతమైన మ్యాజికల్ లవ్ స్టోరీని, బ్యూటిఫుల్ లవ్ స్టోరీని, ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ని అండ్ అలానే ఒక పెయిన్ఫుల్ లవ్ స్టోరీని, ఇలా బోలెడన్ని ఎమోషన్స్ని మనందరం కూడా చూడబోతున్నాము. సో ఒక పక్క ఒంటరితనం, ఒక పక్క పరిచయం, ఒక పక్క ఆకర్షణ అండ్ అలానే మరో పక్క సంతోషం, నమ్మకం, బంధం, ఇలా ప్రతి ఒక్క ఎమోషన్ని మన అందరం ఫీల్ అవ్వబోతున్నాం. సాయి గారు అండ్ టీం చాలా బ్రహ్మాండంగా ఈ నిలవేని మన అందరికీ అందించబోతున్నారని ఈ పాటికి రిలీజ్ అయిన కాంటెంట్ చూస్తే అర్థమైపోతుంది. సో రాజ్ అల్లాడా గారు ప్రొడ్యూసర్గా, దిలీప్ గారి సినిమాటోగ్రఫీలో, కళ్యాణ్ నాయక్ గారి మ్యూజికల్లో అండ్ అలానే సాయి గారి దర్శకత్వంలో, సౌమిత్ గారు అండ్ అలానే శ్రేయాసి గారు మెయిన్ లీడ్స్గా అండ్ అలానే వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్లో హర్ష చెముడు గారిని కూడా చూడబోతున్నాం. సో ఫిబ్రవరి 13వ తారీఖున మనందరం వరల్డ్ వైడ్ గా ఈ సినిమాని చూడబోతున్నాం. సో ఈ సినిమాకు సంబంధించి ఈ పాటికే రిలీజ్ అయినటువంటి 3 టీజర్ గ్లిమ్స్ ని చూసేద్దాం. హియర్ వి గో. టీజర్ గ్లిమ్స్ వీడియోస్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఇబ్బంది పడడం అని రాలేదు. జస్ట్ నేను జ్ఞానం మర్చిపో. అతిథికి అర్జున్, అతిథి కోసం అర్జున్. నేను చూసాక అర్థమైంది నా కథ ఇప్పుడే ఎస్. సో ఇవి నిలవే సినిమాకు సంబంధించి 3 ఎమోషన్స్కి సంబంధించిన జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. సో ఫిబ్రవరి 13వ తారీఖున మనందరం కూడా థియేటర్స్లో ఈ సినిమాని చూడబోతున్నాం. అండ్ ఈ మధ్య కాలంలో ఫేమస్ ప్రొడ్యూసర్లు అండ్ అలానే ఫేమస్ డైరెక్టర్లు, తెలిసిన యాక్టర్లు అనే సంబంధం లేకుండా కాంటెంట్ బేస్డ్ సినిమాలకి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు బ్రహ్మరథం పడుతూనే వచ్చారు. ఫర్ షూర్ నిలవే సినిమా కూడా అలాంటి మంచి అప్లాజ్ని సొంతం చేసుకుని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అలానే ఈ సినిమా
యొక్క ప్రొడ్యూసర్ రాజ్ అల్లాడా గారి సతీమణి మాధురి గారికి కూడా సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. అండ్ అలానే ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి మా అనురాధ గారికి కూడా సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. సో ఈ సినిమాకి సంబంధించి ఒక స్పెషల్ షోని స్క్రీనింగ్ చేయడం జరిగింది సోహో హౌస్ హాంకాంగ్లో. సో అక్కడ మంచి అప్లాజ్ని సొంతం చేసుకుంది. ఈ పాటికే ఈ సినిమా చూసిన అక్కడ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దానికి సంబంధించిన స్పెషల్ వీడియో చూసేద్దాం. హియర్ వి గో, ద వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఎస్, సో హాంకాంగ్లో చూసిన వ్యక్తులందరూ కూడా చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, మ్యాజికల్ లవ్ స్టోరీ. అండ్ అప్పట్లో మనం ఒక సఖి ఏమ్మాయి చేసావే తర్వాత అంత ఫీల్ కలిగించిన సినిమా ఇది అని చెప్పి అందరు రివ్యూస్ ఇవ్వడం జరిగింది. సో మనందరం కూడా Feb 13th ఈ సినిమాని ఫీల్ అవ్వబోతున్నాం. సో గెస్ట్లు అండ్ అలానే టీమ్ మెంబర్స్ అందరూ మాట్లాడే ముందు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చూసిద్దాం. హియర్ వి గో, నిలవే, ఎ మ్యాజికల్ లవ్ స్టోరీ ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. His life through his lens. He seems close. Is he your husband? Boyfriend? Or he's just a... ఒకరితో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారనే నమ్మకంతో ఉండాలి. ఎప్పుడు మనల్ని వదిలిపోతారనే భయంతో మనకేదో కలుగుతుంది. స్టోరీ ఇలా వచ్చింది.
ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు కదా. రెడీగా అని చెప్పింది ఆదిత్య. ఆ అమ్మాయి ఎప్పటికీ రెడీగా లేకపోతే తను అలా ఎందుకుందో కారణం Why don't you fight for her? వద్దు వెళ్ళిపోతుంది. Yes, that's a most beautiful, romantic, and most painful, most emotional love story of Nilave. So trailer looks so amazing and so promising. నాకు తెలిసి ఈ వ్యాలంటైన్స్ డేకి కపుల్స్ అందరికీ, లవర్స్ అందరికీ చాలా చక్కటి సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాకు తెలిసి ఇక్కడ ఉన్న అబ్బాయిలందరూ ఎప్పుడో ఒకసారి వాళ్ళ జీవితంలో నచ్చిన అమ్మాయిలని తెలియకుండా ఫోటో తీసే ఉంటారు కదా, అవునా కదా? ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే, అవును కదా? సో ఇలా మనందరం ఈ సినిమాలో ఉన్న 11 ఎమోషన్స్ని ఫర్ షూర్గా ఫీల్ అయి ఉంటాము. ఒంటరితనాన్ని కానీ, అండ్ ఆకర్షణీయతను కానీ, అండ్ అలానే లవ్ స్టోరీలో మనం అడుగు పెడుతున్నప్పుడు ఆ ఫీల్ని కానీ, ఆ బ్యూటిఫుల్ ఫీల్ని, అండ్ అలానే లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యాక ఆ పెయిన్ఫుల్ ఎమోషన్ని, సో ఇలా మన రియల్ లైఫ్లో జరిగిన ఎమోషన్స్ అన్నిటినీ కూడా చూపెడుతున్నారని అర్థమైపోయింది. అండ్ స్పెషలీ సాయి గారికి స్పెషల్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. అండ్ అలానే రాజ్ అల్లాడా గారు అండ్ వైఫ్కి కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అండ్ కళ్యాణ్ నాయక్ గారి గురించి మాట్లాడుకోవాలి. అండ్ వండర్ఫుల్ మ్యూజిక్. ఆయన ఆల్రెడీ మారుతినగర్, సుబ్రహ్మణ్యం అండ్ అలానే మేం ఫేమస్ సినిమాల ద్వారా మనందరికీ పరిచయం. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఈ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ట్స్ బ్యానర్ పై ఇన్ అసోసియేషన్ విత్ ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ అలానే రాజ్ అల్లాడా గారు ప్రొడ్యూసర్గా, గిరిధర్ రావు గారు అండ్ అలానే సాయి కే వెన్నం గారు ప్రొడ్యూసర్స్గా, దిలీప్ గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో అండ్ అలానే సత్య గారి ఎడిటింగ్లో, కళ్యాణ్ నాయక్ గారి మ్యూజికల్లో, సౌమిత్ పోలాడి గారిని అండ్ అలానే సాయి కే వెన్నం గారి దర్శకత్వంలో ఈ సినిమాని మనం చూడబోతున్నాం. సో ముందుగా స్టేజ్ మీదకి ఒక్కొక్కరిని వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. మా రాజ్ అల్లాడా గారి సతీమణి మాధురి గారిని సాధారణంగా గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అలాంగ్ విత్ ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత అనురాధ గారితో సహా. సో అనురాధ గారిని, మాధురి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, నౌ లెట్ మీ ఇన్వైట్ డిఓపి దిలీప్ కే కుమార్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. దిలీప్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ కళ్యాణ్ నాయక్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. And now let me invite our beautiful heroine శ్రేయాసి సేన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక బరువైన పాత్రలో చాలా ఎమోషన్స్ని ఆవిడ క్యారీ చేసినట్టు కనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. అండ్ కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ డైరెక్టర్ సాయి కే వెన్నం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో నిలవే అంటూ డెబ్యూ సినిమాతో మన అందరినీ పలకరించబోతున్నారు. సో ఆయన మరెన్నో సినిమాలకి దర్శకత్వం వహించాలని, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ హీరో సౌమిత్ పోలాడి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఈ సినిమాకి హీరోగానే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా వహించారు ఆయన. ఎస్, నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ గెస్ట్ టుడే. సో జ్ఞాపిక ప్రొడక్షన్స్ ద్వారా ఒక మోడర్న్ మహాలక్ష్మి, ఆలితో సరదాగా, ఫ్యామిలీ స్టార్స్ అండ్ అలానే 2019లో గుణ 369 అంటూ ఒక బ్లాక్ బస్టర్ హిట్ని అందుకొని మరెన్నో అద్భుతమైన షోలతో మనందరినీ పలకరించబోతున్నారు. అనిల్ కడియాల గారిని అండ్ అలానే ప్రవీణ కడియాల గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ మా డైరెక్టర్ అనిల్ కడియాల గారిని అండ్ అలానే మా ప్రొడ్యూసర్ ప్రవీణ కడియాల గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ బొకే అందించవలసిందిగా మాధురి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. And now let me invite our forever favorite, our legendary singer Sunita గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికిస్తున్నాం. అందం, అభినయం అండ్ వెరీ టాలెంటెడ్ సునీత గారిని గట్టిగా చప్పట్లతో సాధారణంగా స్వాగతం పలికేస్తున్నాం.
అండ్ 1 పిక్చర్ సునీత గారితో. అండ్ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా సునీత గారు, ప్రవీణ గారు, మాధురి గారు, అనురాధ గారు అండ్ ద టీమ్ ఆఫ్ నిలవే. అనిల్ గారు టు ప్లీజ్ జాయిన్ ఫర్ గ్రూప్ పిక్చర్. యా. Sir, 1 step forward. Yeah. కొంచెం లైట్ తగ్గించారా? యా, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. 1 స్టెప్ ఫార్వర్డ్ అండి. అండ్ అలానే ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో కనిపించినటువంటి యాక్టర్ రూపేష్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఇవాళ గెస్ట్గా విచ్చేసినటువంటి మా సత్యశ్రీ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఛానల్స్ ఓకే. ఛానల్స్ కోసం వాళ్ళు మొత్తం రికార్డ్ చేసుకుంటున్నారు. ఓకే అండి. లైట్ కొంచెం తగ్గించరా ప్లీజ్. కొన్ని ఛానల్స్ ఇప్పుడే వచ్చారంట. ఓకే, సో ముందుగా మా డిఓపి దిలీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఏం కాదు, ఫస్ట్ మీ కెరియర్ ఎట్లా స్టార్ట్ చేశారు, ఈ సినిమా ఎలా వచ్చింది చెప్పండి, మీ పేరేంటి చెప్పండి, అంతే. చాలా అద్భుతంగా ఉన్నాయి విజువల్స్. కంగ్రాచ్యులేషన్స్ దిలీప్ గారు. సో మీకు ధైర్యం కోసం నేను పక్కన నిల్చుంటాను, ఓకేనా? రెడీ. నా పేరు దిలీప్ కే కుమార్. హలో, నా పేరు దిలీప్ కే కుమార్. ఫస్ట్ టైం కళ్యాణ్తో ఒక మూవీ చేశాను నేను. కళ్యాణ్ సాయిబ్రో వాళ్ళకి రిఫర్ చేశారు. ఒక 3 మీటింగ్స్ తర్వాత ఓకే చేశారు. వీళ్ళు స్టోరీ చెప్పినప్పుడు సాయిబ్రో కానీ సమేత్ బ్రో కానీ ప్యూర్ జెన్యున్ గుడ్ సినిమా అని అప్పుడే ఫీల్ అయ్యాము. ఆ గుడ్ ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి ఎలా టెక్నికల్గా ఏది మిస్ అవ్వకుండా బాగా తీయాలనుకున్నాము. ఐ థింక్ వీ సక్సీడెడ్.
సాయి బ్రో, సమిత్ బ్రో ఏం చూసి నమ్మారో తెలియదు నాకు. ఐ థింక్ ఐ డిడ్ మై బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ మా టీం చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ సాయి చాలామంది హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మా హీరోయిన్ గారు కూడా చాలా కష్టపెట్టాము షాట్లకి, బాగా వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా క్వశ్చన్ అడిగితే చెప్తా, లేదంటే కష్టం. కాదు, మీరు మొత్తం వాట్సాప్ కాన్వర్జేషన్స్ మీ ఫ్రెండ్స్కి పంపించుకున్నట్టు చెప్పారు మొత్తం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అది మీరు వాట్సాప్లో కూడా పంపించుకోవచ్చు కదా, ఏదైనా కొత్తగా ఉంటే చెప్పొచ్చు కదా. సో హీరోయిన్కి ఫ్రేమ్ పెట్టినప్పుడు బాగుందా, లేదంటే హీరోకి సపరేట్ ఫ్రేమ్ పెట్టినప్పుడు బాగుందా, ఎలా ఎప్పుడు బాగున్నారు చెప్పను. చెప్పండి. చెప్పలేదు ఎప్పుడు తనకి బాగున్నారని. షీఈస్ గార్జియస్. అండ్ వర్క్ గురించి మాట్లాడితే మా సాయి బ్రో కానీ సమిత్ బ్రో కానీ ఎట్లా చెప్పాలి, దేన్ని అంత తొందరగా ఓకే చేయరు. కొన్నిసార్లు నేను కూడా అంతే. సో అట్లా డేస్ షార్ట్స్ ఎక్కువ తీసాం మంచిగా. హోప్ ఇట్ వర్క్. సో మీరు అలా సీక్రెట్గా ఎప్పుడైనా అమ్మాయికి ఫోటో తీసారా? క్యాండిడేట్స్ తీసారా, రియల్ ఫొటోస్ తీసారా? మాట్లాడడమే కష్టం అండి, ఫోటోలు అంటే అయిపోయినట్టే. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ దిలీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఆల్. ఓకే, సో ముందు మా టీం కంటే ముందుగా మా గెస్ట్లకు ఇచ్చేస్తే బాగుందని మేము అనుకుంటున్నాం కాబట్టి, సో సత్యశ్రీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జస్ట్ బెస్ట్ విషెస్ టు నిలవే టీమ్. యా, అందరికీ నమస్తే అండి. నేను మీ సత్యశ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మీడియా మిత్రులందరికీ నా నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. మీరున్న బిజీ టైంలో నిలవే మూవీకి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు అనురాధ గారికి, అలాగే మన ప్రొడ్యూసర్ రాజ్ అల్లాడ అండ్ మాధురి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రవీణ గారు, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. సో నైస్ మీటింగ్ యూ అండ్ థ్యాంక్ యూ. అండ్ సునీత గారు థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన మన హీరోయిన్స్కి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ, అండ్ ఖచ్చితంగా మన ఆడియన్స్ కంటెంట్ నచ్చితే ఈ మూవీని ఖచ్చితంగా హిట్ చేస్తారు. చిన్నది పెద్దది అని చూడరు. కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ మా అనురాధ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీకు కూడా రీసెంట్ సెన్సేషన్కి కంగ్రాచ్యులేషన్స్. ఎస్, సో ఇప్పుడు మా మోస్ట్ ఇన్స్పైరింగ్ ఉమెన్ ప్రవీణ కడియాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఆఫ్టర్నూన్. సో అంటే మార్నింగ్ అనగా ప్రెస్ మీట్ అని చెప్పారు, ఆఫ్టర్నూన్ అయిందా ఈవినింగ్ అయిందా తెలియలే లైట్స్ మధ్యలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ ట్రైలర్ చూసాను, చాలా బాగా అనిపించింది, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది, బాగుంది, చూద్దాం సినిమా అనేలా ట్రైలర్ కట్ చేయడమే డైరెక్టర్ టాలెంట్ అర్థమైపోతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ హీరోయిన్ ఇద్దరు కూడా చాలా బాగున్నారు. అండ్ ప్రొడ్యూసర్ రాజ్ అల్లాడ గారు ఆల్వేస్ ఎక్కడ బెస్ట్ ప్రోడక్ట్ ఉంటే ఆయన చూసింగ్ చాలా బాగా అనిపిస్తుంది మాకు. ఎవరైనా టాలెంట్ ఉంది అంటే ఎంకరేజ్ చేయటం కానీ సో నైస్. ఆయన కెరియర్ ఇది కాకపోయినా ఎంచుకొని మంచి టాలెంట్ ఎక్కడున్నా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దానికి సపోర్ట్ మా మాధురి గారు. అండ్ ఇంకపోతే మల్టీ టాస్కర్ మా అనురాధ గారు కూడా ఆల్మోస్ట్ ఆవిడ ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్తో పాటు ఇలాంటివి ఏదైనా మంచి ప్రోగ్రాంలో వచ్చినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయటం కానీ, ఈ ప్రోగ్రామ్కి రాజల్లడగా రాలేకపోయారు, సో దానికి కూడా భర్తీ చేస్తూ ఆవిడ మా అందరినీ కోఆర్డినేట్ చేస్తూ చాలా బాగా ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. అండ్ ఇంకా ఆల్వేస్ మా బ్యూటిఫుల్ సునీత అక్క ఈ టీంని సపోర్ట్ చేయడానికి వచ్చారు. సో సూపర్ అక్క, ఆల్వేస్ పాజిటివ్, చాలా చెప్తూ ఉంటారు, ఇక్కడ ఉన్నప్పుడు కూడా చాలా చెప్తూ ఉంటారు ఏదో ఒకటి. ఆల్వేస్ అంటే ఏదో ఒకటి మీన్స్ పాజిటివ్గా ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది చెప్తూ ఉంటారు ఎప్పుడు. సో నైస్ ఆఫ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు మాతో ఇలాగే ఉండాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీం అందరికీ, నేను ఫస్ట్ డిఓపిని మాట్లాడాలి అని పిలిస్తే ఎవరు వస్తున్నారా అని చూస్తాను, ఎవరో ఒక చిన్న పిల్లాడు, ఇది ఆల్మోస్ట్ కాలేజ్ నుంచి డైరెక్ట్ డిఓపిగా కెమెరా పట్టుకున్నామేమో అనిపించింది. సో ఆల్ ది బెస్ట్ దిలీప్. చాలా అంటే ఇంత చిన్న వయసులోనే నువ్వు కెమెరా పట్టుకుని ఒక మూవీకి డిఓపిగా చేయటం 20 years.
హాయ్ 20లో ఉన్నాను, అసలు చెప్పక నీ ఏజ్ పైకి. సో ఇంత చిన్న ఏజ్లోనే తను అలా వచ్చి మాట్లాడటం, ఒక ప్రెస్ మీట్లో కనపడటం నేను చూసిన వాటిలో నాకు బాగా అనిపించారు. యంగెస్ట్ అనిపించారు కనపడటంలోనా. సో గుడ్. డైరెక్టర్ గారు ఆల్ ది బెస్ట్. హీరో హీరోయిన్ ఇద్దరు చాలా బాగుంది. మీ యాక్టింగ్ చూసాను ట్రైలర్లో, చాలా బాగా అనిపించింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ ప్రవీణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆవిడ గురించి మాట్లాడితే రోజులు సరిపోవేమో. ఆవిడ పాడిన పాటలు, ఆవిడ అందుకున్న అవార్డులు, సో అందమే అసూయ పడేలా ఉండేటువంటి మా లెజెండరీ సింగర్ సునీత గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు పదే లెజెండరీ అంటే టెన్షన్ ఎన్ని పాటలు పాడారు, ఎన్ని సినిమాలకి డబ్బింగ్ చెప్పారు, ఎన్ని అవార్డులు తీసుకున్నారు. ప్రాబబ్లీ మీరు 30 years ఇండస్ట్రీ చూసినట్టున్నారు ఇక్కడ. ఆ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను. చాలా తక్కువ సినిమాల్లో ఈ మధ్యకాలంలో మనం ఇంటెన్స్ ఎమోషన్స్, ఆ ఇంటెన్సిటీ, భావోద్వేగాలు అన్నీ కూడా సమపాలలో ఉండటం, అంటే ఒక విరహంలా ఎక్స్ప్రెస్ చేయడం, సంతోషాన్ని సంతోషంలో ఎక్స్ప్రెస్ చేయటం. సో ఏ ఫీలింగ్కి తగ్గట్టుగా ఆ ఫీలింగ్ మీ అందరూ గమనిస్తే పాటల్లో కూడా మార్పు వచ్చేసింది. ఒక ఇంటెన్సిటీని చాలా సరదా అయిన పద్ధతిలోనూ, లేకపోతే పోనీ ఏదో ఒక లవ్ బ్రేకప్ అయింది అనుకుంటే పార్టీ చేసేసుకోవడం చూస్తాం. ఒకప్పుడు ఇంట్లో కూర్చొని బాధపడుతూ చూసేవాళ్ళం, బట్ ఈరోజు పార్టీ చేసుకోవటం చూస్తూ ఉంటాం. సో అన్నీ మారిపోయాయి, కానీ మ్యూజిక్కి ఉన్నటువంటి వాల్యూ సినిమాల్లో మాత్రం, ఇంటెన్స్ మ్యూజిక్కి మాత్రం ఎప్పుడు వాల్యూ అలాగే ఉంటుంది అని రుజువు చేసినటువంటి సినిమా నిలవే. నేను ఇక్కడ ఉండటానికి కూడా కారణం అదే. వెరీ ఇంటెన్స్ మ్యూజిక్, చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ అండ్ వెరీ గుడ్ డైరెక్షన్. మనందరం పరిగెడుతున్నాము. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఈ రోజున మనందరికీ తెలుసు ఎంత వాలటైల్ బిజినెస్ అనేది మనం చూస్తున్నాం. చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా ఆడుతున్న ఈ రోజుల్లో, బట్ చిన్న సినిమా థియేటర్ వరకు వెళ్ళటం, అక్కడి నుంచి ఓటీటీకి వెళ్ళటం, జనాలందరికీ చేరువ అవ్వటం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. అందున కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త టీం అంటే ఒక 3 ఏళ్ల పాటు వెయిట్ చేయాల్సి రావటం అనేది అతి సహజం అయిపోయింది ఈ రోజుల్లో. బట్ అంత కష్టపడి 1 mile అవేగా ఈ సినిమా నిల్చున్నప్పుడు సపోర్ట్ ఇచ్చింది రాజల్లాడ్ గారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను. అండ్ డైరెక్టర్ గారు, హీరో కమ్ డైరెక్టర్, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ ఎంత కష్టపడ్డారో ఈ సినిమాకి నాకు తెలుసు. నేను సినిమా చూశాను. చాలా ఇంటెన్స్ ఉన్నటువంటి ఒక లవ్ స్టోరీ ఇది తెరకెక్కించడం జరిగింది. థియేటర్లో సినిమా ఆడితే తప్పించి ఓటీటీకి వెళ్ళదు, ఓటీటీలో. సో ఈ ఈక్వేషన్స్ మధ్యలో రిలీజ్ అవుతున్నటువంటి ఈ ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీ థియేటర్స్లో గొప్పగా ఆడేలాగా మీరందరూ సహకరించాలి. ఎందుకంటే ఒక మంచి సినిమాకి మీరు ఆదరణ వచ్చేలానే చేస్తారు అని ప్రూవ్ చేసినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8 వసంతాలు, అటువంటి, అది ఓటీటీలో నాకు తెలిసి చాలా బాగా పాపులారిటీ సంపాదించుకున్నటువంటి సినిమా. సో ఆ కోవకి చెందినటువంటి ఈ సినిమా మీరందరూ చూసి చక్కగా ఆదరించి, థియేటర్ ఫుట్ఫాల్ పెరిగితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. కాబట్టి అందరూ అది దృష్టిలో పెట్టుకొని ఒక మంచి సినిమాని ఆదరించవలసిందిగా కోరుతున్నాను. టీం అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ ప్రవీణ, మిగతా వాళ్ళు అందరూ కూడా నేను చాలా పాజిటివ్గా ఉంటాను అని అన్నారు. అదే పాజిటివిటీ ఈ టీం అందరిలోనూ ఉంది. అనురాధ గారు కావచ్చు, మిగతా అందరిలోనూ ఉంది కాబట్టే ఈ వేడుకకి రావటం జరిగింది. సో thank you so much. You're looking gorgeous. Thank you, ma'am. You're getting so many compliments these days. Not more than you, ma'am. No, definitely. Thank you, ma'am. Thank you so much. Instagram అంతా మీరే ఉన్నారట. అయ్యో, ఏం లేదు మ్యామ్. లేదు, నిజంగా we're all your fans. అయ్యో, thank you so much, ma'am. It means a lot. Thank you so much. దర్శకులు సాయి గారికి అండ్ హీరోయిన్స్ ఇద్దరికి, అండ్ మెయిన్లీ ది మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్. ఒక సినిమాలో 11 పాటలు ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా విన్నారా, చూసారా మీరు? సందర్భానుసారం. ఏమంటున్నారు మీరు?
తెగ ర్యాగింగ్ చేస్తున్నారు. కెమెరాస్ ఆయన వైపు ప్యాన్ చేయండి. అసలు పాత పరిచయాలు, ఎన్ని రోజులైందో మిమ్మల్ని అందరినీ కలిసి, మీడియా మిత్రులందరినీ. సో కంగ్రాచులేషన్స్ అండి. అండ్ సాయి డైరెక్టర్, ఆఫ్ కోర్స్ ఫస్ట్ టైం డైరెక్టర్. ఈయన ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినట్టుగా స్క్రీన్ మీద మనకు అస్సలు అనిపించదు, అంత గొప్పగా చిత్రీకరించారు. ఆఫ్ కోర్స్ ఈయన సౌమిత్ కలిసి డైరెక్ట్ చేశారు సినిమా. క్రియేటివ్ ఇన్పుట్స్ చాలా బాగున్నాయి అండ్ ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఈ సినిమా అందరూ చూడాలి అని, ప్రొడ్యూసర్కి డబ్బులు, వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ రావాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్ సారీ టు బాదర్ యూ. ఏదైనా ఒక్క లవ్ సాంగ్ ఒక 2 లైన్లు హమ్ ఏంటమ్మా? ఏదైనా మీరు పాడిన పాటల్లో ఒక్క లవ్ సాంగ్ ఏదైనా 2 లైన్స్ మ్యామ్. మేబీ బై గులాబీ. ఈ వేళలో ఏ రకంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన పాట అండి అది? ఎంతమంది ఈ వేళలో అనే పాటని ప్రేమలేఖగా ఎంతమందికి ఇచ్చారో తెలుసా మీకు? మీరు అలాగే చేసుంటారు. మీ ఆవిడ ఇంటర్వ్యూ తీసుకోవాలి అసలు ఫస్ట్. ఇందాక నిలవే ట్రైలర్ వస్తుంటే ఆయన మాట్లాడుతున్నారు, అబ్బాయిల జీవితాలు అంతా ఇంతే, పాపం అబ్బాయిలే ఇన్ని బాధలు కష్టాలు కోర్చుకోవాలి అని చెప్పి చాలా ఇంటెన్స్ డైలాగ్స్ అన్ని వెనకాల నుంచి చెప్తున్నారు. హ్యాంగ్ చేసుకున్నాడో లేదో మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. కష్టాలన్నీ మగాళ్ళకేనా, ఆడవాళ్ళకి ఉండవా అంటే? ఎవరు చెప్పారండి మగవాళ్ళకే కష్టాలని? నాకైతే అలా ఏం అనిపించలేదు. కష్టాలన్నీ మగవాళ్ళకే ఉంటాయి, ఎందుకంటే తట్టుకునే శక్తి మగవాడికి ఉంటుంది కాబట్టి. అర్థమైందా? బట్ కష్టపెట్టేది మాత్రం ఆడది కాదు, బై ద వే. అర్థమైందా? ఎనీవే, సో February 13th రిలీజ్ అవుతుంది ఈ సినిమా. కానీ గులాబీ పాడమన్నారు. ఓకే. మీ ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు, ప్రతి నిమిషం ఇదే అనుకుంటూ ఉంటారు మీ ఇంట్లో వాళ్ళందరూ, ఎస్పెషల్ మీ ఆవిడ బై ద వే. అవును, సునీత గారు నిజంగానే మాయ చేసేసారు. వీఆర్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ సింగింగ్. మై ప్లెజర్. ఐ వుడ్ లవ్ టు లిసన్ టు వన్ పర్టికులర్ సాంగ్ ఫ్రమ్ నిలవే ఈ రోజున వేదిక మీద. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు లైవ్ పర్ఫార్మెన్స్ కూడా చూడబోతున్నాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ మా అబ్బాయి సినిమా ప్రమోషన్లో కలుద్దాం. మీ టీం అందరి గురించి మాట్లాడాను, కానీ పర్టికులర్లీ కలకత్తా అమ్మాయి అయినప్పటికీ ఇంటెన్స్ ఎమోషన్స్ని పలికించడానికి భాషతో సంబంధం లేదు. అలాంటిది కలకత్తా నుంచి వచ్చిన ఒక అమ్మాయి పేజీలు పేజీలు తెలుగు డైలాగ్స్ ప్రాక్టీస్ చేసి సింగిల్ టేక్స్లో ఓకే చేసి మరీ తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకొని మొట్టమొదటిసారి ఒక తెలుగు చిత్రం ద్వారా పరిచయం అవుతున్న శ్రేయసి, కంగ్రాచులేషన్స్. తెలుగు చిత్రసీమకు మరొక నటీమణి దొరికిందని అని అనుకోవచ్చు, నాకు అలా అనిపించింది. సో వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సునీత మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా మరొక ప్రొడ్యూసర్ గిరిధర్ రావు గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఈ సినిమా చూసినటువంటి మొట్టమొదటి వ్యక్తి జై గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఆయన మాటల్లో సినిమా ఎలా ఉండబోతుంది అని విందాం ఇప్పుడు. సో ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ గారు, ఆల్రెడీ ఆయన నుంచి మనం మేం ఫేమస్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం వంటి అద్భుతమైన ఆల్బమ్స్ చూసాం. ఫర్ ష్యూర్ ఈ నిలవే కూడా ఒక బ్లాక్ బస్టర్ మైల్ స్టోన్గా ఆయన కెరియర్లో నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్. కళ్యాణ్ గారు.
నాకు తెలిసి నమస్తే అండి అందరికీ. ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ సునీత మ్యామ్. అంటే మ్యామ్ లైక్ యూ హ్యావ్ నో ఐడియా లైక్ హౌ మచ్ యు ఆర్ సపోర్టింగ్ అస్. అది మాకు ఎంత ఇంపార్టెంటో లైక్ ఓన్లీ వీ నో ఇట్. అండ్ ఒక సపోర్ట్ చేయడానికి కాదు మేడం, లైక్ ఐ నో హౌ మచ్ యు ఆర్ లవింగ్ దోస్ మ్యూజిక్. అంటే ఇంకా నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇంత కెమెరాలు ఉన్నాయి కానీ లేకపోతే ఇంకొకరు ఏం చెప్తుండే నేను. అంటే నాకు సినిమా సంపాదించుకుంది అంతా అని చెప్తాను నేను. దట్స్ హౌ బ్యూటిఫుల్ ఆర్ మూవీస్. అండ్ ఫస్ట్ టైం కూడా నేను మైక్ కూడా చాలా కాన్ఫిడెంట్గా కొంచెం రిలాక్స్డ్గా ఉన్నా. బికాజ్ నాకు 100% నేను ఏం చేసినో తెలుసు సినిమాలో, మా సినిమా ఏందో తెలుసు నాకు. అండ్ ఆ పాటలన్నీ ఇంతకుముందు ఇట్లా వరుసగా పాటలన్నీ ఉంటే ఇంకేముంటుంది సినిమాలో అని అన్నారు. నేను చాలా యాక్చువల్గా ఫస్ట్ ఏ స్పీచ్ అని ఎవరిదాన్ని ఓపెన్ చేస్తే ఫస్ట్ 1 minute ఇది వినాలా చూడొద్దని ఫర్దర్ డిసైడ్ అయ్యేదా ఫస్ట్ 1 minute. సో ఈ ఫస్ట్ 1 minute కొంచెం స్ట్రాంగ్ కంటెంట్ మాట్లాడదాం, మెల్లిమెల్లిగా వీగే వెనకాలకి వెళ్ళిపోదాం డిసైడ్ అయ్యి వచ్చాను నేను. సో టు దాట్ ఆ పర్టికులర్ క్వశ్చన్కి పాటలన్నీ ఇన్ని ఉన్నాయి అని అన్నప్పుడు నేను చెప్తాను, మా దాంట్లో ఐ లవ్ యూ చెప్పినాక ఈ పాటలో కూడా మళ్ళీ ఐ లవ్ యూ చెప్పించుకోండిరా అని చెప్పేసి పాట ఉండదు మా దాంట్లో సాంగ్లోనే ఐ లవ్ యూ చెప్పుకుంటారు. సో దిస్ ఈజ్ వన్ ఫిలిం వేర్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ మన లైఫ్లో మనం గోత్రూ అయ్యే వాటిని గ్లోరిఫై చేస్తూ మనల్ని నడిపించే పాటే ఉంటుంది తప్ప ఐ డోంట్ థింక్ కాసేపు ఇంతసేపు ఈ పాట నడిపించేద్దాం, ఇది ఇలా కానిచేద్దాం అని ఇందులో ఏ ఒక్క సాంగ్ లేదు. అండ్ నాకు ఆర్డర్లో కూడా మాట్లాడడం రావట్లేదు, నాట్ బికాస్ ఆఫ్ కాన్ఫిడెంట్. అంటే ఇంత పెద్ద జర్నీ అంటే ఏ డేటా ఇది దేని గురించి నేను ఎంత మాట్లాడాలో ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఏబుల్ టు డూ దట్. ఒక లైఫ్లో ఇంకా ఒక్కొక్క స్టేజ్ ఇట్లా ఎక్కుతూ సక్సెస్ అవుతూ ఉంటే నాకు తెలిసి ఆ ఆర్డర్లో somewhere in the future I'll definitely talk again about నిలవే. అండ్ నాకు కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని ఉన్నాను. అంటే లైక్ ద వే నిలవే వాజ్ హ్యాపెండ్, ఐ డోంట్ థింక్ నేను ఇప్పుడు పనిచేస్తున్నాను కాదు, కైండ్ ఆఫ్ ఐ డోంట్ థింక్ ఎనీ డైరెక్టర్ వుడ్ ఈవెన్ డేర్ టు డూ సచ్ ప్రాసెస్. అంటే ఒక్కొక్క సాంగ్ మేము అల్లుకున్న విధానం, దాన్ని వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత నాకు విజువల్తో ఛాలెంజ్ చేసేవాళ్ళు. విజువల్తో ఛాలెంజ్ చేసుకున్న దాన్ని నేను ఇంకా మళ్ళీ ప్రొడక్షన్లో కోర్స్ బిల్లులు ఎన్ని ఉన్నాయి కానీ కొంచెం ఎక్కడ ఎంత కాస్ట్ ఉన్నా కానీ దేర్ ఆర్ లైక్ అమేజింగ్ మెమరీస్. పాటలు నేను లైఫ్లో ఎప్పుడు కింద పడ్డా అసలు ఏంట్రా అని ఇట్లా కొంచెం లో కాన్ఫిడెంట్ ఫేజ్ నాకు వచ్చినా రానంత కష్టపడాలి, వస్తే మాత్రం ఈ సినిమా పాటలు ఒక్కసారి ఇన్ని మళ్ళీ నేను వెనకాలకి ఇట్లా చల్లరా రే ఇదిరా నువ్వు చేసిన ఇవన్నీ అని చెప్పేసి నన్ను నేను తట్టి లేపుతాను. సో ప్రతి ఒక్క సాంగ్ ఇందులో ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఆన్ స్క్రీన్ అండి. నాకు తెలిసి అందులో ఉన్న ఏ ఒక్క పాట, ఆ పాట అడిగినందుకే నాకు సినిమా వాళ్ళు ఇంకా షూటింగ్కి ముందే ఆ పాట ఇలాంటి పాట తీసుకుంటున్న దగ్గర హిట్ అయ్యారు. మాకు సినిమాలో ఈ పాటలు పెడితే ఇట్లా నడిపించాలి అట్లా నడిపించాలి, ఇది వైరల్ కావాలి అది వైరల్ కావాలని నాకు తెలిసి ఏ చిన్న సినిమా కన్నా ద బేసిక్ క్యాల్కులేషన్ టు హ్యావ్ అట్లా ఇది ఇట్లా ఇవ్వాలి ఇట్లా ఉండాలి అని ఒక థాట్ ఉంటుంది, ఈజీగా పెడదాం ఇలా కోరస్ ఉంటుంది. బట్ మా సినిమాలో మేము లిరిక్స్ రాయించుకునేటప్పుడు అని అనుకునేది, ఒకప్పుడు శశివదవే సాంగ్ ఉంది కానీ నీకు శశివదవే మీనింగ్ తెలుసా అని అడిగేది నన్ను ఫస్ట్ డేవర్ మా డైరెక్టర్. సో నాకు ఇప్పటికి గుర్తు స్వామి లైవ్లో శశివదవే అని ఆ సాంగ్ వింటున్నప్పుడు టక్కున వచ్చి శశివదవే అంటే మీనింగ్ చెప్పు నాకు అన్నాడు. తెలియను కానీ నీకు ఆ పాట మొత్తం ఎందుకు వచ్చి నీకు అని నాకు ఐ హ్యాడ్ నో ఆన్సర్. లైక్ అవును నాకు చాలా ఇష్టం కదా పాట అని, మన దాని మీనింగ్ చెప్పు నాకు ఒకసారి అన్నాడు. అని అంటే నేను అట్లా ఇంకా చాలా ఒక 2-3 సాంగ్స్ మేము కాయిన్ చేసుకుంటే కొన్ని మ్యూజిక్ మనం వెళ్ళి దాని మీనింగ్ కాదు అసలు పాట విని ఫస్ట్ చెవులకి హ్యాపీనెస్ ఇద్దాం. ఆ పాటను పాడుకునేటప్పుడు నీకు ఒక తేలిక ఇది ఉంటుంది. కళ్యాణ్ యూ జస్ట్ గివ్ దట్ థింగ్ టు మీ. మాకు లిరిక్ రైటర్ అన్న భరద్వాజ్ అన్న నువ్వు రాన్న ఆడ కూర్చుంటే మెయిన్ నా ఫేస్ నువ్వు సో ఆ పదాలు రాస్తున్నప్పుడు నేను చెప్తున్నా ఈ సినిమా థియేటర్లో కాదు, ఈ సినిమా పాట ప్రతి పాట ఒక పెద్ద స్టంట్ అది. అంటే లైక్ అట్లా లిటరల్గా రాయించుకున్న ప్రతి ఒక్క వర్డ్ తాలూకున్న బరువు ఐ డోంట్ థింక్, అంటే వీ జస్ట్ మేడ్ ష్యూర్ మా ఎఫర్ట్స్ అన్నీ ఎంత పొల్యూటెడ్ కాదంటే మేము మీ దగ్గరికి మీరు బుక్ అదే ఫస్ట్ విందాం, దాని తర్వాత మీనింగ్ తెలుసుకుందాం. పాడుతుంటే నాలుకకు మంచిగా అనిపిస్తుందేమో, చెవులకు మంచిగా అనిపిస్తుందేమో, దాని తర్వాత ఐ థింక్ యూ విల్ గో త్రూ దోస్ వర్డ్స్. అండ్ ఈ
చాలా తగ్గిపోతున్నామండి మన బిజీ లైఫ్లలో. వీఆర్ నాట్ బ్లేమింగ్ ఆడియన్స్, కానీ ఈ పర్టికులర్ లైన్ వైరల్ కావాలి ఇలా ఏ క్యాల్కులేషన్లో ఉంటాయి దాంట్లో. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దట్ పీపుల్ ఆర్ లైకింగ్ ఓన్లీ సచ్ సాంగ్స్ అని కూడా లేదు. ఎవరి లైఫ్ వాడు పరిగెత్తున్న టైంలో మన దగ్గర ఒకడు ఆగి మన పాటలు విని అది వాడు ఎక్కించుకోవాలి అని ఎప్పుడు కోరుకోడు. ఓన్లీ ఎండ్ ఆఫ్ ద డే వీ నీడ్ టు డెలివర్ గుడ్ వర్క్. యునో ఇఫ్ ఎవ్రీ వన్స్ ఎఫర్ట్, అట్లీస్ట్ నేను కష్టపడ్డా, నన్ను మర్చిపోయినా దాన్ని విజువల్ తీసిన మా కెమెరామ్యాన్ కన్నా దేవుడు సపోర్ట్ చేస్తాడేమో, దాన్ని మీద ఎమోట్ చేసిన మా యాక్టర్ కన్నా దేవుడు సపోర్ట్ చేస్తాడేమో, ఆ పక్కన అంత కష్టపడి తెలుగు నేర్చుకున్న అమ్మాయి ఆమె కన్నా దేవుడు సపోర్ట్ చేస్తాడేమో. నేను మా సినిమా గురించి ఒకటే వన్ లైన్ చెప్తా. మీకు ఇట్లా ఒక ఫుల్ ఫైట్ చేస్తే మీకు కేజీఎఫ్ సినిమా కదా, ఇది లవ్ స్టోరీలలో కేజీఎఫ్ సినిమా ఇది నాకు. దట్ ఐ హ్యావ్ నో అంటే ఇఫ్ దాట్ ఈస్ మీకు అట్లా ఇంత మీరు యాక్షన్ సినిమా ఆ సినిమా చూసినప్పుడు మీకు లైక్ వాట్ ఎవర్ యూ ఫీల్, ఐ థింక్ అవర్ లవ్ స్టోరీ ఈజ్ దట్ కేజీఎఫ్ ఇన్ దట్ జానర్. నేను అది చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా. నా దగ్గర నేను పేర్లు మెన్షన్ చేసి ప్రాసెస్ మాట్లాడుతున్న ప్రతిసారి మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, ఈ పొగడ్తలన్నీ ఆడియన్ కళ్యాణే మాట్లాడుతున్నాడు. నాకు నా సినిమా క్లైమాక్స్, నా సినిమాలో ఏ పాటలు తీసుకునే మ్యాటర్, ఈ పాయింట్స్ అన్నీ ఐ థింక్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను ఒక ఆడియన్గానే మాట్లాడుతున్నా. మేము ఆడియన్గా ఉండి ప్రతి సీన్ డెలివర్ చేసి ప్రతి సాంగ్ డెలివర్ చేసిన దగ్గరే ఉన్నాం. నౌ నిలవే ఈజ్ ఆల్ యర్స్. ఐ హోప్ యూ ఆల్వేస్ సపోర్ట్ గుడ్ వర్క్. సినిమా చూస్తున్నంతసేపు లైక్ మీకు ద ఎమోషన్స్ యూ గో త్రూ, ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ ఎఫర్ట్ ఇందులో ఉందండి. నేను నాతో కాకపోయినా దేవుడు అందులో ఉన్న ఏ ఒక్కడినన్నా మిస్ కాకుండా ఎవరో ఒక్కళ్ళన్నా రీజన్ అవుతారేమో దేవుడి దగ్గర ఈ సినిమాని చాలా నడిపించడానికి. అండ్ ఐ హోప్ యూ ఆల్ షుడ్ గో త్రూ యునో వాట్ వీ మేడ్. అండ్ సాంగ్ మేము ఇట్లా ఒక్కొక్క సాంగ్ తీసుకెళ్తున్నప్పుడు ఐ నో ఇట్స్ నాట్, ఐ డోంట్ కాల్ ఇట్ లైక్ సపోర్ట్. మ్యామ్ సునీత మ్యామ్, ద వే మీరు పాటలు తీసుకొని లైక్ వినండి అని ఇట్లా చెప్తున్న విధానంలో కీరవాణి సార్ ఒకసారి పిలిచి ద వే ఈ విష్డ్, కెమెరా రాగానే నార్మల్గా ఒకలా మాట్లాడాం, బట్ అదర్వైజ్ హీ వాజ్ నాది వెళ్ళంగానే ద వే హీ వాజ్ టాకింగ్ ఫర్ ఫస్ట్ 1 minute నాకు నిజంగా మాటలేవు. నేను ఆయన చూస్తూ ఫస్ట్ అసలు ఒక ఫార్మల్గా నేను విషయాలనేది కూడా నాకు మైండ్లోకి రాలి, నేను అలా చూస్తూ ఉండిపోయినా. వాట్ ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నందుకు వెనక్కి ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎంత తీసుకుంటామో వెనక్కి ఇవ్వడం అంతే ఇంపార్టెంట్. ఆ వెనక్కి ఇవ్వడం ఏంటి అంటే ఒక మంచి వర్క్ని అంత పెద్దవాళ్ళ వరకు తీసుకెళ్లే ఇన్స్ట్రుమెంట్లో నేను ఉపయోగపడ్డా అంతే. ఐ టోల్డ్ కీరవాణి సార్ దట్ ఈ సినిమా సంగీతం బాగుంది సార్, మీకు ఒక పాట వినిపిస్తాను వింటారా, ఆ టీం మీ చేత సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఆయన చాలా సిన్సియర్గా విని వాళ్ళందరినీ పిలిచి అప్రిషియేట్ చేసి వాళ్ళకి అంత పెద్ద ఎంకరేజ్మెంట్ ఆ బూస్ట్ ఇచ్చారంటే అది ఆయన గొప్పతనం. ఈయన వీళ్ళకు ఉన్నటువంటి టాలెంట్, ఐఎమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఇట్ ఈస్ ఫర్ మీ లైక్ గివింగ్ బ్యాక్ టు ది ఇండస్ట్రీ. పొగడద్దు ఏ మ్యామ్, అట్లా వెనక్కి ఇవ్వటమే అతిపెద్ద కష్టమైన పని. మీరు యు ఆర్ ఆన్ బ్యూటిఫుల్ వర్క్ అండ్ యూ కీప్ డూయింగ్ దిస్ మ్యామ్ ప్లీజ్. దట్స్ వాట్ ఐ అంటే మమ్మల్ని పాట మేము రిలీజ్ చేస్తే బాగుంది అని ఒకళ్ళు, బాగాలేదని ఒకళ్ళు, ఎంతమంది అని అనొచ్చు. కానీ 2026లో వీఆర్ జస్ట్ స్ట్రగ్లింగ్ టు షో అవర్ ఎగ్జిస్టెన్స్. నువ్వు తిట్టడానికన్నా పొగట్టడానికన్నా నా దగ్గర రారా ఫస్ట్ అని చెప్పడానికి చాలా టైం పడుతుంది. అంతమంది చేతుల మధ్యలో మేమేం 6 feet కాదు, 7 feet కాదు, మా చేతులు ఎత్తినా మేము ఎవరు కనబడలే అనే దాంట్లో ఉన్నాం. బట్ ఐ థింక్ వెన్ ద కంటెంట్ ఈస్ బిగ్, నేను ఎప్పుడు నమ్మేది దేర్ ఈజ్ నాట్ ఎన్ సింగిల్ ఫిలిం నాకు తెలిసినంత వరకు ఒక బ్యాడ్ వర్క్, ఒక మంచి వర్క్ వెనకాలే ఉండిపోయిందని నేను ఎప్పుడు చూడలేదు. ఐ హోప్ ప్లీజ్ ప్రూవ్ మీ రాంగ్ అగైన్. సో వెన్ వీ డిడ్ సంథింగ్ గ్రేట్ అండ్ ప్లీజ్ డూ వాచ్. అండ్ రాజ్ అన్న లైక్ లేరు ఇక్కడ లైక్, బట్ హీ వాజ్ లైక్ బిగ్ సపోర్ట్ ఫర్ అస్. థ్యాంక్స్ అన్న. నేను నాకు మాటలు అదే వెనక్కి వచ్చేసరి లాస్ట్కి వచ్చేసరి వీక్ అవుతా అని చెప్పిన కదా, సో అది ఇదంతా అదే అన్నట్టు. అనిల్ గారు, ప్రవీణ్ గారు, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. మీ అందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. అంటే మా మీద ఒక కన్నేసి ఉంచండి, అట్లీస్ట్ మీ వరకు వర్డ్ వస్తే మాత్రం థియేటర్ రండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. దట్ వాజ్ అ వండర్ఫుల్ అండ్ ఎమోషనల్ స్పీచ్. అంతా ఓకే, కానీ ఆ శశివద్ అనే మీనింగ్ ఏంటో కాస్త చెప్పండి. తెలుసుకోండి.
రేపు పొద్దున మీకు ఇప్పుడు ఆ పదం తెలుసుకుంటే అందులో పనుల పని నిలవే పాటలు కూడా రేపు అట్లా తెలుసుకునే ప్రాక్టీస్ అవుతుంది. ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో కనిపించబోతున్నటువంటి రూపేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రింట్ ప్రెస్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రూపేష్. ఇందులో సంతన్ అని ఒక రోల్ చేశాను. టీంతో నేను కూడా ఒక 3 years నుంచి ట్రావెల్ అవుతున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్ ఒక వర్డ్ అన్నారు, 1 mile away అని. అది ప్రతి ఫిల్మ్ మేకర్కి ఉంటుంది. అరే వచ్చేసాంరా, రిలీజ్ అయిపోతుంది ఫ్రైడే అని ప్రతిసారి, ఈ ఇయర్లో వచ్చి కొడతాంరా, ఈ ఇయర్లో చేద్దామని ప్రతిసారి 1 mile away ఉండిపోతుంటాం. సో అలా సపోర్ట్ చేస్తున్న మా ప్రొడ్యూసర్ రాజ్ గారికి థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ లేరు బట్ థ్యాంక్ యూ. అండ్ హాంకాంగ్లో ప్రీమియర్ చేశారు, అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. కమింగ్ టు ద టీమ్, ఐ థ్యాంక్ సాయి బ్రో అండ్ సౌమిత్ బ్రో. శంతన్కి చాలా 2-3 రౌండ్లు లుక్ టెస్ట్ చేసి ఆడిషన్ చేసి దే సెలెక్టెడ్ అండ్ హ్యాపీ టు బి ఎ పార్ట్. అండ్ గార్జియస్ శ్రేయ, ఆల్ ది బెస్ట్. మా టీం అందరికీ విష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా మిస్ అవుతాం సార్, కళ్యాణ్ బ్రో అండ్ డిఓపి బ్రో థ్యాంక్ యూ సో మచ్. మంచి విజువల్స్ ఇచ్చారు. అండ్ నేను ప్రివ్యూ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకటే చెప్పాలనుకుంటున్నాను, 3 ఏళ్ళు కష్టపడ్డారు టీం అంతా, మేమంతా 3 ఏళ్ళు కష్టపడ్డాం. ఒక 3 words, బాగుంది, బాగోలేదు, చాలా బాగోలేదు, సంథింగ్ ఏదో ఒకటి చూసి ఈ 3 words ఏదో ఒకటి స్ప్రెడ్ చేస్తే దట్ రియలీ హ్యాపీ ఫర్ అస్. మీరు సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రూపేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ గిరిధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జస్ట్ సినిమా చూడమని చెప్పండి సార్, అంతే. హలో అండి, నిలవే టీం అందరికీ థ్యాంక్స్ అండి. హీజ్ మై ఫాదర్. ప్రాసెస్లో మేము ఎక్కడ స్టక్ అయినా కానీ ఆయన వచ్చి సపోర్ట్ చేస్తుండే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ హీజ్ హియర్. నిన్నే యూఎస్ నుంచి ఫ్లైట్లో దిగిన జస్ట్ ఈ ఈవెంట్కి అటెండ్ అవుదామని. అండ్ థ్యాంక్స్ డాడీ. థ్యాంక్ యూ అండ్ ద టీం అందరూ థ్యాంక్ యూ అండి. అది సో మొత్తానికి వాళ్ళు థ్యాంక్ యూలు చెప్పేశారు. సో మీరు కూడా సినిమా చూసి మంచి అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇప్పుడు జై గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. సో ఆయన సినిమా చూసి చాలా అద్భుతంగా ఫీల్ అయ్యి చాలా ఎక్స్ప్రెషన్స్ పెట్టారు. ఇప్పుడు మాట్లాడేటప్పుడు అంత బాగుంది ఇంత బాగుంది అని చాలా మంచి రివ్యూ చెప్పారు. సో మీ మాటల్లో. Hey guys, so I flew all the way from Hong Kong. I've known Raj Alada for over 2 years. He's a very close friend of mine, and I felt touched after watching this movie, and I wanted to support my friend in coming here. He couldn't be here. He really wanted to be here. He poured his heart and soul into this movie. When I heard about it, I mean, I spent the last week with him in Hong Kong, and we were hoping to travel together, but I decided I would come here and support Raj and represent him. And I've seen the movie twice. It's an amazing movie. The music, the acting, the love story, it transcends geographies. And I'm really excited for everybody to watch this movie. And I can't wait for it to be released in the US as well. Thank you. థ్యాంక్ యూ రాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అమేజింగ్ రెస్పాన్స్. అండ్ ఇప్పుడు మా ఆల్రౌండర్ ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఎన్నో మంచి సేవలు అందించి అండ్ ఈ సినిమాకి అసోసియేషన్గా ఉంటూ ఈ సినిమాకి చాలా కోఆర్డినేట్ చేశారు ఆవిడ, వెరీ ఓన్ అనురాధ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. First of all, I would like to congratulate the entire team of Nilave, Sai Garu, and the entire cast, hero, heroine, and the entire team. Already cinema నేను కూడా 2 times చూసాను. It's a musical love story kana it's a magical love story. I think you all guys will love it. So and make it a super hit. It's releasing on theaters on 13th of Feb. Raj Allada garu, who is the producer of this movie, he couldn't come due to some technical issues. So I'm wishing him also all the best. At the same time, Madhuri garu, Raj gar raledani cheppesi she's come here all the way from US. So I would like to hand over this thing to her. Thank you so much and all the best to the Nilve team. థ్యాంక్ యూ అనురాధ గారు, థ్యాంక్ యూ సో మచ్
సో బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈజ్ అ ఉమెన్ అంటారు కదా. సో అలా రాజ్ అల్లాడ గారి వెనుక మాధురి గారు ఉండి సో తను రాలేకపోయారు. సో ఇవాళ టీం అందరినీ కంగ్రాచులేట్ చేయడానికి సో ఈవెంట్ అంతా దగ్గరుండి చూసుకుంటూ సో ఆవిడ మాట్లాడబోతున్నారు ఈ సినిమా గురించి. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫిలిం అండ్ ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్ మాధురి గారు. హలో అండి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మాట్లాడదామని, బట్ యా I actually watched the movie first time at the premiere yesterday. So నిన్న చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ మొత్తం ఫస్ట్ టైం చూశాను. ఏ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ హీరో అన్నట్టు అనిపించలేదు. చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్, లిరిక్స్, ఐ జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో అన్నట్టు. సినిమా బ్రేక్ వచ్చేసిందా అప్పుడే అనిపించింది. And everything was really good, very well taken. And yeah, I wish Raj was here. Ralekapoyaru, but I'm happy to be here. And very all the best to everyone. Yeah, congratulations. థ్యాంక్ యూ మాధురి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రేయాసి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. I'd like to start by thanking everyone for being here. Thank you for the support. So I grew up watching Telugu films dubbed in Hindi and always being amazed by how beautifully Telugu cinema is shown, larger than life, full of fantasy, and it was always like a dream to ever be a part of that. And today that I actually am, it's such a good feeling. And about Nilave, I think the first thing that caught my attention when I was approached for the film was the music. I mean, it just made me believe that there was something special about, like there's a dialogue in the film that it's the feeling. So I got that feeling that there is something about this movie. And I am a Gen Z, so in my generation, love is fragile. Love doesn't really last most of the time. So this film is, I think it will make people start believing again in love, in commitment, in the fact that you can choose someone over and over again. And yeah, I think that is the beauty of the film, especially because it is made in today's age. I think people really need a reminder of what pure love looks like. Yeah, so I'm glad and I'm very, very proud of the entire team and everyone who supported us. Thank you so much. థ్యాంక్ యూ శ్రేయాసి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ నీలవే. సో ఇప్పుడు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ నీలవే అంటూ ఒక మ్యాజికల్ లవ్ స్టోరీని అందించబోతున్నటువంటి డైరెక్టర్ సాయి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఫస్ట్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ థ్యాంకింగ్ సునీత గారు. సునీత గారు, యు ఆర్ the first person to take this film to a next level, ma'am. So that, because that ఏంటంటే సినిమా తీస్తున్నంత సేపు యాజ్ ఫిల్మ్ మేకర్స్ మాకు ఒకటే ఉంటుంది, ఎంత డబ్బు వచ్చిందా ఏది కాదు, కానీ మేము అనుకున్నది ఎంత వ్యాలిడేషన్ వచ్చిందా అని అదొక్కటే చూస్తాం. అండ్ దట్ వ్యాలిడేషన్ ఫస్ట్లీ కేమ్ ఫ్రమ్ సునీత గారు. అండ్ దట్ ఈస్ సో థ్యాంక్స్ మ్యామ్ ఫర్ బీయింగ్ విత్ అస్ ఆల్ త్రూ దిస్ జర్నీ. యా, అండ్ one more thing I want to thank is Raj Allada garu, and he is like a big brother to me, and he supported me all through the while, and when I needed him the most, he was there. So thanks for that. He couldn't be here, but he sent his army with him so to replace. So we are very happy. And థింగ్ ఏంటంటే ఇందాక సునీత గారి స్పీచ్లో అన్నట్టు చిన్న ఫిలిం ఒక చిన్న జోన్లో కొట్టుకుంటున్నాయి అంటున్నారు కదా, దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లం. ఎందుకంటే బయట ఒక డైరెక్టర్ ఏదో అంటున్నాడు 30 లక్షల్లో కూడా సూపర్ సినిమాలు తీయొచ్చు అని. ట్రూ, ఒక 30 లక్షల్లో కూడా మంచి సినిమా తీయొచ్చు, కానీ ఆ సినిమాని జనాల దగ్గర తీసుకురావాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. దట్ ఈజ్ ద స్టేట్ సినిమా ఈజ్ ఇన్ రైట్ నౌ. కంటెంట్ మీద వదిలేసి ఆ కంటెంట్ ఇలా ప్యాక్ చేసి అమ్మేయాలో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అండ్ ఐ థింక్ దీనికి ఒకటే ఒక ప్రాబ్లం, జనాలకి నమ్మకం పోయింది. బికాజ్
మనం కంటెంట్ వదిలేసి ఈ సినిమా అంత బాగుంది, ఇంత బాగుంది, చాలా ఛాలెంజ్లు చేస్తాం, తొడలు కొట్టి మరీ చెప్తాం ఇంత బాగుంది అంత బాగుందని. జనాలు నమ్మేస్తారు, నమ్మేసి థియేటర్కి వచ్చేసి అది లేకపోతే ట్రస్ట్ బ్రేక్ అవుద్ది. ఆ ట్రస్ట్ ఒక్కసారి బ్రేక్ అయితే ఓకే, రిపీటెడ్గా బ్రేక్ అయ్యి అండ్ దే లాస్ బిలీవింగ్ ఇన్ ఫిలిమ్స్. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు సినిమా తీయడం పెద్ద కష్టం కాదు, ఆ సినిమా చూడండి అని బిలీవ్ చేయడం నమ్మకం. జనాలని నమ్మించడం, వాళ్ళ నమ్మకాన్ని పొందడం చాలా కష్టం అయిపోయింది. దట్ ఈస్ వేర్ ఎగ్జాక్ట్లీ వీఆర్. అండ్ మీకు చెప్పాలంటే నాని గారు కోర్టు సినిమా స్పీచ్లో కొత్త వాళ్ళని పెట్టి సినిమా తీసి ఆ సినిమాని చూడండి అని ఛాలెంజ్ చేయడానికి తన నెక్స్ట్ సినిమా బెట్ చేయాల్సి వచ్చింది. ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ తన నెక్స్ట్ సినిమా బెస్ట్ చేస్తే కానీ నమ్మకం పొందలేకపోయారు. దట్ ఈస్ ద స్టేట్ రైట్ నౌ. అండ్ మా దగ్గర ఏం లేదు, మేము తీసిన సినిమా తప్ప. సో దట్ ఈస్ వెర్ వీఆర్ రైట్ నౌ. And it makes me very, very emotional to be to see the film in this stage. వందల సినిమాలు ల్యాబ్లో ఉన్నాయి తెలుసా. ఈరోజు సెలబ్రేట్ చేసుకునే రోజు మీరు. సో ఇవాళ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఈజ్ రిలీజింగ్ అ మూవీ ఈజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైంలో ఇమోషనల్గా మాట్లాడకూడదు మీరు. ఎంజాయ్ దిస్ మూమెంట్. All right. So I would tell you one thing. నిలవే ఒక వెరీ వెరీ బిగ్ లవ్ స్టోరీ, ఒక పెద్ద ఏంతో తీసింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ మీకు తెలియకపోవచ్చు. ఆల్ ద టీమ్, మీరు చూసిన టీం కానీ పేర్లు కానీ ఎవరు మీరు వినకపోవచ్చు, కానీ సినిమా మాత్రం చాలా పెద్దది, చాలా చాలా పెద్దది. అండ్ నా ప్రాబ్లం ఒకటి ఏంటంటే ఇంత పెద్ద సినిమా ఇంత కష్టపడి తీసింది ఒక వైరాలిటీ అనే మోడ్లో ఎక్కడ పోద్దాం అని. సో అది పట్టించుకోవద్దు, ఎందుకంటే ఒక వైరాలిటీ ఒక ఫిలిం వాల్యూ డిసైడ్ చేయదు. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే సినిమా వాల్యూ టైం మాత్రమే డిసైడ్ చేస్తుంది. నిన్న జరిగిన దాని గురించి మనం మాట్లాడుకున్నాం అనుకో, అదొక న్యూస్ అవుద్ది. అది కొన్ని డేస్ గురించి మాట్లాడుకుంటే అదొక ఇన్సిడెంట్ అవుద్ది. కొన్ని సంవత్సరాల కింద మాట్లాడుకుంటే అదొక మెమరీ అవుద్ది. కొన్ని 100 ఏళ్ళ గురించి మాట్లాడుకుంటే అది చరిత్ర అవుద్ది. సో మా సినిమా న్యూసా చరిత్రనా డిసైడ్ చేసేది టైమే, ఏది కాదు. నేను మాట్లాడే స్పీచ్ కాదు, ఏది కాదు, టైం మాత్రమే డిసైడ్ చేస్తుంది. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, నిలవే ఈజ్ అ లాంగ్ లాస్టింగ్ ఫిలిం. ఐ కెన్ అష్యూర్ యూ దాట్, ప్రామిస్ యూ దాట్. ఇట్స్ ఎ లాంగ్ లాస్టింగ్ ఫిలిం. రేపు ఏమవుతుందో నాకు తెలియదు, కానీ దిస్ ఫిలిం విల్ బి టాక్డ్ అబౌట్. అండ్ ఐ విల్ గో ఆన్ టు మేక్ better films, but this film will always be special. I had very, very close, intimate. So I request you, మీ నమ్మకాన్ని పొందడానికి నేను చేసేది ఒకటే, ఆ ఒక్క థియేటర్ డోర్ క్రాస్ చేసి లోపలికి వెళ్ళండి. దిస్ ఫిలిం విల్ గివ్ యూ అన్ ఎక్స్పీరియన్స్ దట్ యూ విల్ నెవర్ ఎవర్ ఫర్గెట్. ఐ ప్రామిస్ యూ దట్. అండ్ మీ నమ్మకాన్ని పొందడానికి నాకు టైం పట్టవచ్చు, కొన్ని ఏళ్ళు పట్టవచ్చు. And this is the start of it. Thank you so much. Do watch the film on Feb 13th in theaters. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ యర్ ఫస్ట్ ఫిలిం. మేము మీ ఎమోషన్ని అర్థం చేసుకోగలుగుతాం. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మా హీరో సౌమిత్ పొలాడి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా అద్భుతమైన నటనతో మన అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నిలవే అంటూ పలకరించబోతూ ఉన్నారు. ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. నమస్తే అండి, నా పేరు సౌమిత్. ఈ నిలవే మూవీలో లీడ్ యాక్టర్ని. నేను కొత్తోడిని అండ్ ప్రతి మచ్ మా టీం అందరు కూడా కొత్త వాళ్ళే. అండ్ మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులకు, సునీత మేడం గారికి అండ్ అనురాధ గారికి, మాధురి గారికి, అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, నేను జస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ సర్టెన్ థింగ్స్ అండి. ఎందుకంటే ఈరోజు నా డెబ్యూ ఫిలిం అండ్ ఇది ఫస్ట్ ఈవెంట్, సో స్పెషల్ డే ఫర్ మీ. సో ఐ వాంట్ టు రిమెంబర్ సర్టెన్ నేమ్స్. ఒకటి వచ్చేసి, సరే మా ఫాదర్ ఇక్కడ ఉన్నారు, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ మై ఫ్యామిలీ. నా ఫ్రెండ్స్ నేను సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తున్నా అన్న రోజు నుంచి
ఈ మూవీ స్టార్ట్ చేస్తున్నా అన్న టైం నుండి ఈ రోజు వరకు, రేపు రిలీజ్ వరకు, కడ వరకు ఎప్పటికీ వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ వాళ్ళందరినీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దట్స్ వన్ థింగ్. అండ్ దెన్ అంటే ఫిలిం మేకింగ్ అనేది నాకు చాలా మ్యాడ్ ప్యాషన్ ఉందండి ఫిలిం మేకింగ్. అండ్ అది నరాల్లో ఉంది. దానికి మెయిన్ రీజన్ మెగాస్టార్ చిరంజీవి గారు. నా చైల్డ్హుడ్ మొత్తం ఆయన సినిమాలు చూసుకుంటూనే పెరిగిన. అండ్ సో ఆన్ దిస్ స్పెషల్ డే, ఆన్ మై డే, ఐ జస్ట్ వాంట్ టు రిమెంబర్ హిజ్ నేమ్. థ్యాంక్స్ చిరంజీవి సార్, జై చిరంజీవ. అండ్ ఆల్సో నా రైటింగ్లో కొంచెం వామ్త్ ఉంటుంది. నేను రాస్తూ ఉంటాను, నేను ఓన్లీ యాక్టర్ని కాదు, రాస్తూ ఉంటా కూడా. నా రైటింగ్లో వామ్త్ ఉంటుందని చెప్పి నా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. అండ్ ఆ వామ్త్ అంతా నేను పుట్టి పెరిగిన నా నేటివ్ ప్లేస్ నుంచి వచ్చింది. మాది కరీంనగర్. నేను పుట్టింది అక్కడనే, 10th వరకు చదువుకుంది అక్కడనే. వాట్ ఎవర్ మై రూట్స్, నా ఎథిక్స్ అవన్నీ కూడా అక్కడికెళ్ళి వచ్చినాయి. సో అగైన్ ఆన్ దిస్ స్పెషల్ డే ఐ రియలీ వాంట్ టు రిమెంబర్ అండ్ థ్యాంక్ మై నేటివ్ ప్లేస్ కరీంనగర్. జై కరీంనగర్. యా. అండ్ ఇంకా మా సినిమా గురించి ఏం చెప్పా, ఎందుకంటే సారీ అనిల్ అండ్ ప్రవీణ గారు. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. యా, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, నేను మా సినిమా గురించి ఏం చెప్పా, ఎందుకంటే నేను ప్రీమియర్ జరిగినాయి, వాళ్ళందరూ చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ వాస్ టూ గుడ్. సో ఎంత చెప్పినా తక్కువనే. అండ్ ప్రతి ఒక్కరు సినిమా గురించి చెప్తూనే ఉన్నారు, మా స్ట్రగుల్ చెప్పారు, ఇవన్నీ చెప్పారు. సో వీళ్ళందరూ చెప్పిన వాటిలోంచే నేను ఓన్లీ వన్ థింగ్ రిపీట్ చేస్తా. వెరీ ఇనీషియల్ స్టేజ్లో కళ్యాణ్తో మ్యూజిక్ సెషన్స్లో కూర్చున్నప్పుడు, కళ్యాణ్ మ్యూజిక్ చేస్తున్నప్పుడు, ఏంటి కళ్యాణ్ కొంచెం ఎట్లో అవుతుంది, కొంచెం మరీ లార్జర్ దెన్ లైఫ్ వెళ్తున్నాం, ఏం సంగతి అంటే, అన్నా మనం కేజీఎఫ్ కొడుతున్నాం. కేజీఎఫ్ యాక్షన్ సినిమా కావచ్చు, లవ్ డ్రామాలా, లవ్ స్టోరీలా మనదే కేజీఎఫ్. అది ఎగ్జిక్యూట్ అయింది. అండ్ మీరు ఇన్ థియేటర్ మీరు చూసినప్పుడు మీకు సీక్వెన్సెస్ ఉంటాయి, రష్ వచ్చే ఫీలింగ్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఉంటాయి. అండ్ లాస్ట్ 40 minutes ఆఫ్ ద ఫిల్మ్ లైక్ ఇస్ గోనా, నాకు ఇంగ్లీష్ కూడా సగం వస్తలేదు, బట్ ఆ లాస్ట్ 40 నిమిషాలు ఇచ్చి పడేస్తుంది సినిమా. అండ్ మోర్ ఓవర్ మూవీలో ఫస్ట్ థింగ్ వీడికి థ్యాంక్ చెప్పాలి. ఒకసారి వీడు సాయి, కాకపోతే స్టేజ్ మీద సాయి కాదు అని పిలవాలి. నా కో డైరెక్టర్, చిన్నప్పటి నుంచి లైక్ నా క్లాస్మేట్, సేమ్ ఊరు ఇవన్నీ. అండ్ నేను యాక్టింగ్లోకి దిగేవాడిని కాదు, మనోడే గట్టిగా పూజ చేసిండు. ఎందుకు పూజ చేసిండో వానికి తెలియాలి. కొంచెం అటు ఇటు అయినా పొట్టు తిట్టడం కావచ్చు, బట్ హోప్ఫుల్లీ లైక్ డీసెంట్లీ ఎగ్జిక్యూట్ అయింది. నేను యాజ్ అన్ యాక్టర్ కూడా కొంచెం సాటిస్ఫై అయినా. థ్యాంక్స్ సాయి. ఇంకొక నిమిషం ఆగు. దాని తర్వాత ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ శ్రేయసి సెన్. ఆవిడ మేము ఎన్ని డేస్ షూట్ చేసినా, ఎన్ని రోజులు షూట్ చేసినా, క్యారవాన్ ఇవన్నీ ఏం అంటే లగ్జరీస్, ఒక బేసిక్ అవి ఇవ్వకుండా కానీ కష్టపడి తను ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ ఈ మూవీ ఈజ్ అబౌట్ హర్. అండ్ ఆవిడ కొంచెం అటు ఇటు పర్ఫార్మెన్స్ చేసినా కానీ మా సినిమా ఈరోజు ఇంత మంచిగా వచ్చేది కాదు. అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ హర్. ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్ ఆన్ దిస్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లవ్ స్టోరీస్లో మాది కేజీఎఫ్. పర్లేదు, మాట్లాడండి. సో వన్ మోర్ థింగ్ అండి, యాక్చువల్లీ ఒక వెరీ స్పెషల్ ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి నేను. అండ్ సౌమిత్ అన్నాడు కదా, సో ద రీజన్ ఐ నో హీ కెన్ రియలీ యాక్ట్ అనమాట. వాడిని హీరో తీసుకోవడానికి ఒకటే ఒక కారణం, మన లైఫ్లో ఏదన్నా అనుకున్నప్పుడు చాలా చేయాలనిపిస్తుంది, కానీ ఎట్లా స్టార్ట్ పెట్టాలి, ఎట్లుంటుందని తెలియదు. బట్ దానికి ఒక్కటే ఒక ఆన్సర్, ఎప్పుడు మనతోటి ఎస్ అని చెప్పే ఫ్రెండ్ ఉండాలి. దట్ ఈజ్ హిమ్ ఫర్ మీ వాడు. అండ్ ఒక సిచ్యువేషన్ ఉంటుంది ఏదో నరేటివ్లో, ఒక రాజు ఉంటాడు, ఇట్లా గుర్రం వదిలేసి అది ఎంత దూరం పోతే అది నాది అని అంటాడు కదా, ఆ ఏరియా అంతా నాది అన్నాడు కదా, ఆ వైల్డ్ హార్స్లో అంటాడు వాడు నాకు. దట్ ఈజ్ హిమ్ ఫర్ మీ. అండ్ వాట్ ఎవర్ హీ డస్ ఇన్ ద ఇండస్ట్రీ, అరే నేనే క్రెడిట్ తీసుకుంటా. సో దట్ ఈస్ ఇట్. అండ్ వన్ మోర్ స్పెషల్ ఇన్సిడెంట్ ఈ జర్నీలో ఫర్ 3 years.
అండ్ చాలాసార్లు అందరికీ మెసేజ్లు పెట్టేది, ఫోన్లు చేసేది, సినిమా చూడమని, టీజర్లు పంపేది, సపోర్ట్ చేయమని చాలా అడిగేది. అండ్ వన్ వెరీ వెరీ లో టైంలో ఉన్నప్పుడు ఒక వన్ స్పెషల్ ఇన్సిడెంట్ వాజ్ హూ వన్ రిప్లైడ్. కోల్డ్ కాలింగ్ అంతే, ఎవరు నాకు తెలీదు ఏం లేదు, నెంబర్లు పట్టుకోవడం, వాళ్ళకి మెసేజ్లు చేయడం, ఫోన్లు చేయడమే, ఇది చాలా రోజులు చేశాను. అండ్ వన్ పర్సన్ దట్ ఆన్సర్డ్ వితౌట్ ఎనీథింగ్ వాజ్ సందీప్ రెడ్డి వంగ, ది డైరెక్టర్. అండ్ he told me one thing that changed everything. Content ఎట్లుందా ఏండున్నా కాదు, సాయి, ఇట్స్ అ గేమ్ ఆఫ్ బిలీఫ్. నువ్వెంత నమ్ముతావో నీ సినిమా అంత దూరం పోతుంది అంతే. అండ్ బయట ఎవరు క్రిస్టఫర్ నోలన్లు లేరు, నువ్వే నమ్ముకోవాలి, గో ఫర్ ఇట్ అని అన్నాడు. దట్ వర్డ్ really helped me to push myself. So thanks to him. And one more thing.